మురళీమోహన్ గారి అసలు పేరు రాజాబాబు. ఆ విషయం దాన్ని ఒకటే వదిలేశాడు కాబట్టి చాలా ఆనందిస్తూ ఒక ఒక మహోన్నత వ్యక్తికి ఇలా సన్మానం మిడ్ ద ప్రెస్ పెట్టే అవకాశం మాకు కలిగినందుకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడను. స్వీకరించినటువంటి నిజమైన స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ నాన్నగారు వారి పేరు సార్ మాధవరావు గారు, మాగంటి మాధవరావు గారు. అది అసలు విషయం రాజా రామ్మోహన్ రాయ్. తమ్ముడు పేరు కూడా ఇది ఎందుకు పెట్టారంటే దేశభక్తితో ఆ రోజున స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తితో పెట్టినటువంటి పేరు. తమ్ముడి పేరు వేణుగోపాల తిలక్, బాలగంగాధర్ గారి తిలక్తో ఆయన ఇన్స్పిరేషను, ఆయన మోహన్ దీంతో ఆయన ఇన్స్పిరేషన్తో ఈయన పేరు పెట్టడం జరిగింది. సినిమా పాత్రికేయులు అందరూ కలిసి ఈరోజు పద్మశ్రీ వచ్చిన సందర్భంగా మురళీమోహన్ గారిని సత్కరించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. కొంచెం లేట్గా వచ్చినా కానీ ఆయన పద్మశ్రీ అందరికీ హ్యాపీ. పాత్రికేయులతో అందరికీ అంటే ఇండస్ట్రీ అందరికీ హ్యాపీగా ఉంటే మాకు కూడా హ్యాపీగా ఉంటుందని తెలియపరచడం కోసం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేసినందుకు మురళీమోహన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన అజాత శత్రువు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. సో అలాగే ఎవరికి ఇండస్ట్రీలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నానండి ముందుండే వ్యక్తి మురళీమోహన్ గారు. అలాగే పాత్రికేయులు కూడా నా విషయంలో కూడా ఒకసారి అలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ ముందుకు తోశారు. బాగున్నప్పుడు సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు అందరూ నావాడే అని చాలామంది అంటూ ఉంటారు. కొంచెం అటు ఇటుకేటప్పటికి కొంచెం దూరంగా జరుగుతారు. కానీ మురళీమోహన్ గారు అలా కాదు, నేనున్నాను, నువ్వు గో హెడ్ అని ఒక మానసిక ధైర్యాన్ని ఇచ్చే ఏకైక వ్యక్తి మురళీమోహన్ గారు, దాంట్లో డౌట్ లేదు. సో ఈరోజు ఈ సత్కారం వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, మా కమిటీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది మొట్టమొదటిసారి నా జీవితంలో ఫిల్మ్ క్రిటిక్సే పిలిచి నన్ను ఇంత కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫిల్మ్ క్రిటిక్స్కి చాలా అనుబంధాలు ఉంటాయి. చాలా లాంగ్వేజ్లో చూస్తే ఒక తమిళ్లో కానీ, ఒక కన్నడంలో కానీ, హిందీలో కానీ, ఇంకా మరే భాషలో కానీ చూస్తే మొత్తం అన్నింటిలో కూడా చాలా ఎల్లో జర్నలిజం అనేది ఎక్కువగా ఉంటుంది అక్కడ. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో నేను గర్వంగా చెప్తానండి, ఇప్పుడు కూడా ఎల్లో జర్నలిజం అనేది లేనిది ఏదైనా ఉంది అంటే మన తెలుగు ఇండస్ట్రీలోనే. తర్వాత పాత్రికేయ మిత్రులు, నిర్మాతలు కానీ, నటీనటులు కానీ, సాంకేతికులు కానీ అందరూ కూడా ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు తప్ప నిన్నది పెద్ద హీరోని అని చెప్పి పోజులు పెట్టడం ఎవరు ఉండరు. అందరూ కూడా యాక్టివ్గా ఉంటారు, అందరూ సరదాగా ఉంటారు. ఎవరైనా ఏదన్నా సలహా చెప్తే ఆ సలహా కూడా తీసుకుంటారు. చిరంజీవి గారు ఒకసారి అన్నారు ఒక మాట, చెడు ఉంటే మంచిని మైక్లో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి అని. అట్లా ఒకవేళ ఏదన్నా మేము చేసిన వాటిలో ఏదైనా పొరపాట్లు కానీ తప్పులు కానీ ఉన్నాయని ఫీల్ అయిన రోజున మీరు వచ్చి రహస్యంగా మాకు చెప్పారు తప్ప ఏ రోజున ఎవరి గురించి కూడా బ్యాడ్గా పేపర్లో రాయలేం. అందుకని ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను గర్వంగా చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి నాకు చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటిసారిగా ఇట్లా పాత్రికేయ మిత్రులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావటం చాలా సంతోషంగా ఉంది. ప్రభు గారు చెప్పగానే అన్నా తప్పకుండానండి ఫస్ట్ కార్యక్రమం అందే చేద్దాం, ఇది అయిన తర్వాతే దేనికైనా వెళ్దామని చెప్పి చెప్పడం జరిగింది. చాలా ఆఫర్స్ వచ్చినాయి, అన్నీ అట్లా పెండింగ్లో పెట్టించాను. ఎందుకంటే ఇవాళ మీ కార్యక్రమంలో వచ్చే ప్రచారం ఇంత అంత కాదు. మిగిలిన వాళ్ళు ఎవరు చేసినా 4 ఛానల్స్ 3 ఛానల్స్లో వస్తాయేమో, కానీ మొత్తం ఇండస్ట్రీ అంతా ఇక్కడి నుంచి అందరికీ కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ప్రభు అన్నీ చెప్పేశాడు, నేను చెప్పకుండానే. ఏదేమైనా ఒక పల్లెటూరు నుంచి అంటే మా ఊర్లో చాలామంది స్వాతంత్ర సమరయోధులు ఉండేవారు. మా నాన్నగారు మా వాళ్ళే కాకుండా మా పెదనాళ్ళు ఉన్నారు, ఇంకా మా చుట్టాలు చాలామంది ఉన్నారు. అలాగే మాగంటి అన్నపూర్ణాదేవి గారు అని గాంధీ గారికి మానసపుత్రిక ఆవిడది కూడా మా ఊరే, మాగంటి వారు వాళ్ళు కూడా. అలాంటి స్వాతంత్ర సమరయోధుల ఇళ్లలో పుట్టి మరి చిన్నప్పుడు చదువుకున్నాం, బుద్ధిమంతుల్లాగానే వెళ్ళేవాడు. కానీ ఇందాక మరి ప్రభు చెప్పినట్టుగా నాకు ఎందుకో
చదువు వంట పట్టేది కాదు. అన్నీ బాగానే చదువుకునేవాడిని, పరీక్షలో రాయడానికి వెళ్ళేటప్పటికి ఏదో భయం, ఏదో సంకోచం, మర్చిపోవటం ఇవన్నీ జరిగాయి. అందుకని డింకీలు కొట్టుకుంటూ ఇంటర్మీడియట్ వరకు చదివాను. ఇక ఆ తర్వాత మనకి అవకాశం ఉండదులేని. రవి గారు నమస్కారం. ఉంటుందిలే అని చెప్పి ఇంటర్మీడియట్ ఆపేశాను. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనుకున్నాను తప్ప ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక ప్రొఫెసర్ అవ్వాలి, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని ఇలాంటి కోరికలు నాకు లేవు. మా ఫ్యామిలీలో చాలామంది బిజినెస్ పీపుల్ ఉండటం మూలంగా కానీ, నేను చూడటం మూలంగా కానీ మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనుకున్నాను. దానికి తగ్గట్టే మనసు అంతా కూడా దాని మీద కేంద్రీకరించడం మూలంగా చదువు సరిగ్గా వంట పట్ల. సరే, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత బిజినెస్ ఫీల్డ్లోకి దిగుదామని అనుకుంటే అప్పటికి మా ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఇవ్వటం మూలంగా కానీ, మా వ్యాపారంలో నాన్నగారికి కొంత రాజకీయాల్లో ఎక్కువగా ఉండటం మూలంగా వచ్చే నష్టాల మూలంగా కానీ కొంత ఆర్థికంగా వెనకబడ్డాం. అప్పుడు వ్యాపారం చేద్దామంటే డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనుకుంటా అన్న టైంలో, ఎందుకంటే మనకు సహాయం చేసిన వాళ్ళని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. నా జీవితాన్ని 4 మలుపులు తిప్పిన ప్రముఖుల గురించే మాట్లాడతాను, వాళ్ళు మిగిలించి గురించి ఎక్కువ మాట్లాడకుండా. మొట్టమొదటిగా ఏం చేయాలని తెలియకుండా అట్లా కూర్చున్న టైంలో అక్కడ చివరికి మిగిలేదైనా ఒక పోస్టర్ ఉంది, చూస్తారు అది. ఆ పోస్టర్ డైరెక్టర్ రామిరెడ్డి గారు, గుత్తా రామిరెడ్డి గారు అని, వారి అన్నయ్య గారే గుత్తా మాణిక్యాలరావు గారని. ఆయన నన్ను పిలిచి, ఆయనకి ఏలూరులో మంచి బిజినెస్ ఉంది, కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ పేరుతో. ఆ బిజినెస్ అని విజయవాడలో బ్రాంచ్ పెట్టాలని ఆయన అనుకొని నన్ను పిలిచి అడిగారు, ఇట్లా బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నాను విజయవాడలో, నువ్వు వర్క్ చేస్తావా అన్నారు. చేస్తానండి, తప్పకుండా అన్నాడు. నీకు నెలకు 100 రూపాయలు జీతం ఇస్తాను, సంవత్సరానికి ఒకసారి 15 పైసల లాభాల్లో వాటా ఇస్తాను అని చెప్పి ఆఫర్ ఇచ్చారు ఆయన. వెంటనే ఎగిరి గంతేసి, దాని గురించి నాకు పెద్దగా తెలియకపోయిన ఆ వ్యాపారం గురించి వెళ్ళిన కొద్ది రోజులే దానిలో ఉన్న లోతుపాతులు అన్నీ కూడా తెలుసుకొని దాన్ని చాలా అద్భుతంగా పైకి తీసుకొచ్చాను. ఓ సందర్భంలో ఆయన, నా షేర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, బయట ఎవరెవరో అడుగుతున్నారు, వాళ్ళందరికంటే ముందు ఈ బిజినెస్ నువ్వు ఇంత డెవలప్ చేసేది నువ్వు కాబట్టి నీకే ఆఫర్ ఇస్తున్నారు అంటే, నా దగ్గర డబ్బులు లేవండి, ఉంటే ఆ రోజున మొదటి రోజు నేను పార్ట్నర్గా చేరి ఉండేవాడిని, వద్దు నాకు వాళ్ళు. లేదు, నీకు వారం రోజులు టైం ఇస్తున్నావు, వారం రోజుల్లో నువ్వు తీసుకోగలిగితే నువ్వు తీసుకో, నువ్వు కాదు అనుకుంటే ఎవరికైనా ఇచ్చేస్తానని చెప్పి ఆ గుత్తా మాణిక్యాలరావు గారు అనే నాకు చిన్నాన్నగారు అవుతారంటే మా నాన్నగారికి తోడోలుడు ఆయన పిలిచి చెప్తే కూడా నేను ఇవ్వలేకపోయాను. నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఆలోచిస్తాను, ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తుంటే మా మిస్సెస్ అడిగింది, ఏమండి ఏంటి ఆలోచిస్తాను ఇందాక నుంచి చాలా దీర్ఘంగా అంటే, ఏం లేదన్న. కాదు మీరు ఏదో ఆలోచిస్తారు చెప్పండి అంటే, మాణిక్యాలరావు గారు ఆయన నాకు ఒక ఆఫర్ ఇచ్చారు, ఆయన షేర్ని ఇచ్చేద్దామని తీసుకోమంటున్నారు. మరి తీసుకోవచ్చు కదా అంది. తీసుకోవచ్చు కదా అంటే, నా దగ్గర డబ్బులు లేవని తెలుసు కదా నీకు, ఎట్లా తీసుకుంటాను నేను అంటే, మా పుట్టింటి వాళ్ళు నాకు 5 ఎకరాలు పొలం ఇచ్చారండి, ఆ పొలం అమ్మేస్తాను, అమ్మి డబ్బులు తీసుకొస్తాను, మీరు అందరూ షేర్ హోల్డర్ అవ్వండి అని చెప్పి అంటే, నేను వద్దంటే వద్దన్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే ఆడపిల్లకి కానీ మగపిల్లలకు కానీ డబ్బులు ఇచ్చేది, ఎందుకంటే ఏదైనా రేపు సక్సెస్ కాకపోయినా ఆడపిల్లకి మరి ఒక మినిమం గ్యారంటీ అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో ఇస్తారు. అది అలాంటిది అమ్మి నాకు ఇవ్వటం వద్దంటే కూడా దాన్ని వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళు కూడా వెంటనే యాక్సెప్ట్ చేసి వారం రోజులు తిరగకుండా 5 ఎకరాలని కూడా అమ్మి ఆ డబ్బు నాకు తీసుకొచ్చి ఇచ్చారు. దాంతో అదే కంపెనీలో 15 పైసల లాభాల్లో వాటాగా ఉన్న వ్యక్తిని 50 పైసల షేర్ హోల్డర్ అయ్యాను. ఇక అక్కడి నుంచి డే అండ్ నైట్ ఎలా బిజినెస్ చేయాలి, మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్, వాళ్ళ దాటికి నేను ఎలా తట్టుకోవాలి అని రకరకాల ఆలోచించి చివరికి సక్సెస్ఫుల్గా చాలా బాగా చేసాం. అది నా జీవితంలో ఇచ్చిన మొదటి మలుపు గుత్తా మాణిక్యాలరావు గారు. అందుకని వారిని జీవితంలో నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఇలా బిజినెస్ చేస్తూ ఉన్న టైంలో నాకున్న సరదాతో నాటకాలు చేస్తూ ఉండేవాడిని. నా మిత్రులు చాలామంది సినిమాల్లోకి రావయ్యా బాగుంటుంది, క్రాంతి కుమార్ గారు, ముఖర్జీ గారు, చటర్జీ గారు, విజయ బాపిరెడ్డి గారు, ఇంకా ఎంతోమంది, కృష్ణ గారు, మేమందరూ కూడా ఏలూరు కాలేజీలో స్టూడెంట్స్.
వాళ్ళు కూడా ఎన్నోసార్లు ఆఫర్ ఇచ్చారు. అలాగే గుత్తా రామిరెడ్డి గారు ఆయన కూడా ఇచ్చారు, రాబోయే బాగుంటావు కదా నువ్వు వద్దులేండి నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ అని చెప్పి వెళ్ళా. నాటకాలు మాత్రం వేస్తూ ఉండేవాడిని. ఒక రోజున అనుకోకుండా క్రాంతికుమార్ గారు నన్ను, హనుమాన్ ప్రసాద్ గారు, క్రాంతికుమార్ గారు నన్ను మెడ్రాస్ తీసుకువెళ్ళి అక్కడ మేకప్ టెస్ట్ చేసి స్టిల్స్ అయి తీస్తే అనుకోకుండా అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఆ ఫోటోలు చూడటం జరిగి వెంటనే ఇతను నాకు కావాలని నేను పిలిపించి, మా సినిమాలో నేను సినిమా తీస్తున్నాం, ఆ సినిమాలో అందరు కొత్త వాళ్ళతో పెట్టి తీస్తున్నాం, గిరిబాబు గారైనా ఒక ఆయన్ని సెలెక్ట్ చేసాం, ఆయన హీరో అనుకున్నాం, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత హీరో మీరైతే బాగుంటుంది అని అనిపించింది, అందుకని మీరు చేస్తారా అన్నారు. సార్ చేస్తానండి, బట్ ఆయన ఎవరినో సెలెక్ట్ చేస్తాను ఇది ఒకటి ఉన్నది కరెక్ట్ కాదేమో కదండి అన్న. లేదా ఆయన కూడా ఇక్కడే ఉన్నారు పిలుస్తానని చెప్పి పిలిచారు. ఆయనకి చెప్పారు, గిరిబాబు గారు మిమ్మల్ని హీరో అని అనుకున్న మాట వాస్తవం అండి, కానీ ఈయన వచ్చిన తర్వాత ఈయన చూస్తే ఈయన హీరోకి బాగుంటారు అని అనిపించింది. హీరోతో ఈక్వల్ క్యారెక్టర్ మా సినిమాలో విలన్ క్యారెక్టర్, మీకు అభ్యంతరం అయితే వేస్తారా అని చెప్పి అడిగితే రెండో మాట మాట్లాడకుండా వేస్తాను సార్ అని చెప్పి ఆయన ఒప్పుకోవటం. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మేము ఆ స్నేహం అలాగే ఉంది. అలా గిరిబాబు గారు కూడా నాకు ఎంతో హెల్ప్ చేశారు. అందుకని సినిమా ఇండస్ట్రీలో జగమే మాయ అనే సినిమాతో 1973లో ఫస్ట్ సినిమా హీరోగా యాక్ట్ చేశాను. అది నాకు ఆ సినిమా జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి అట్లూరి పూర్ణచంద్రరావు గారు. చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఆయన. ఎంతో పెద్ద పెద్ద హీరోలతో, నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణ గారితో, అమితాబ్ బచ్చన్ గారితో, రజనీకాంత్ గారితో, ఇట్లా ఎంతోమందితో ఎన్నో భాషల్లో ఆయన దాదాపుగా 87 చిత్రాలు 13 భాషల్లో నిర్మించిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి నా జీవితాన్ని సినిమా రంగానికి నాకు ప్రసాదించిన వ్యక్తి శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. ఆయన కూడా నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సినిమా అయిన తర్వాత జగమే మాయ ఒక విధంగా ఆడింది, యావరేజ్ అంటే అబవ్ యావరేజ్ మధ్యలో. రెండో సినిమా నా స్నేహితుడైనటువంటి హనుమాన్ ప్రసాద్ గారు, ఆయన దాసర్ గారి డైరెక్షన్లో తిరుపతి అనే సినిమా చేశారు. ఆ తిరుపతి సినిమాలో రాజుబాబు గారు మంచి క్యారెక్టర్ కామెడీయన్ అందులో. ఆ సినిమాలో గిరిబాబులో నేను హీరో, అలాగే మిగిలిన హీరోయిన్లు కూడా కొత్త వాళ్ళు. ఆ సినిమా ఐఎమ్ సారీ కొంచెం చిన్న ఫ్లాష్ బ్యాక్లో తేడా వచ్చింది. ఆ రెండో సినిమా తిరుపతి అనే సినిమాలో రాజుబాబు గారు మళ్ళీ ఉన్నారు. ఆయన కూడా జగమేమాయి జరిగేటప్పుడు ఆయన అడిగారు, మీ పేరేంటి? మురళీమోహన్ గారు. అప్పుడు రాజుబాబు నా పేరు. రాజుబాబు అండి అన్న. మీ నాన్నగారు వాళ్ళు పెట్టిన పేరు అదేనా అన్నారు. కాదండి, మా నాన్నగారు పెట్టిన పేరు రాజా రామ్మోహన్ రాయ్ అని పెట్టారండి అన్న. మరి రాజుబాబు ఎలా అయ్యావు అన్నారు. అంత పేరు పొడుగు పేరు పిలవలేక అందరూ రాజుబాబు అంటూ మొదలు పెట్టారండి. చివరికి అదే కన్ఫర్మ్ అయిపోయి రాజుబాబుగానే ఇది అయ్యానండి అన్న. మరి సినిమా ఇండస్ట్రీలో ఇంకో రాజుబాబు గారు ఉన్నారు, పైగా ఈ సినిమాలో కూడా రాజుబాబు గారు ఉన్నారు. హీరో రాజుబాబు గారు, కమెడియన్ రాజుబాబు గారు అంటే బాగోదు, కాబట్టి మీ పేరు మార్చితే బాగుంటుంది అని అనుకుంటా, మీకు అభ్యంతరం లేకపోతే మారుస్తామన్నారు ఆయన. సార్ నాకేం అభ్యంతరం లేదండి సార్, తప్పకుండా మీరు చెప్పండి సార్ అన్న. అందుకని రాజా రామ్మోహన్ రాయ్లోంచి మోహన్ అని పెడదాం బాగుంటుంది అని చెప్పన్నారు. అలాగే సార్ మీకు నచ్చితే పెట్టండి అన్నారు. ఇలాగే పాత్రికేయ మిత్రులందరితో కూర్చొని ప్రెస్ మీట్ జరుగుతూ, ఆ ప్రెస్ మీట్లో నన్ను గిరిబాబు గారిని ఇద్దరిని కూడా పరిచయం చేశారు. ఆ పరిచయం చేసినప్పుడు ఇట్లా మోహన్ అని పేరు పెట్టామని చెప్పారు. ఆంధ్రపత్రిక శ్రీనివాస్ గారు అని ఉన్నారు సార్, మరి సీనియర్ జర్నలిస్టులకు అందరికీ కూడా తెలుసు, చాలా సీనియర్. ఆయన వెంటనే లేచి, సార్ మోహన్ అంటే ఏదో కత్తిరించినట్టు ఉందండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ నేమ్ లాగా లేదు ఇది, ఏదో కృష్ణమోహనో, వంశీమోహనో, రామ్మోహనో, మురళీమోహనో ఇట్లా ఏదైనా పెడితే బాగుంటుంది కదండి అన్నారు ఆయన. అనగానే పూర్ణచంద్ర మురళీమోహన్ అన్నది బాగుంది కదా, అది పెడదామా అన్నారు. నన్ను అడిగారు. అడిగితే ఓకే అండి, నాకేం అభ్యంతరం లేదండి. అలా రాజుబాబు అనే వ్యక్తి మురళీమోహన్గా మార్పు తీసుకొచ్చి నాకు సినిమా జీవితాన్ని ఇచ్చినటువంటి అట్లూరి పూర్ణచంద్రరావు గారిని, మరి ఇంత భిక్ష పెట్టిన ఆయన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. రెండో వ్యక్తి ఆయన నా జీవితంలో. మూడో మలుపు తిరుపతి సినిమా చేసేటప్పుడు దాసరి నారాయణరావు గారు దానికి డైరెక్టర్. నా ఫ్రెండే అతను ప్రొడ్యూసర్ హనుమాన్ ప్రసాద్ గారు. అందుకని నేను అందులో సినిమాలో యాక్ట్ చేయటమే కాకుండా ఆ సినిమా ప్రొడక్షన్ అంతా కూడా నేనే దగ్గరుండి చూసేవాడిని. షూటింగ్ అంతా కూడా బెంగళూరు, మైసూరు అక్కడ జరిగింది. ఆ టైంలో నన్ను బాగా పరిశీలించారు దాసరి నారాయణరావు గారు. నా సిన్సియారిటీని కానీ, లేకపోతే నా క్రమశిక్షణ కానీ, లేకపోతే టైం మేము మెయింటైన్ చేయటంలో కానీ, ఇవన్నీ కూడా చూసి, మురళి
నిన్ను పెద్ద హీరోని చేసే బాధ్యత నాదయ్యా, నా సినిమాలన్నింటిలో నువ్వు ఉంటావు అని చెప్పి దాదాపుగా 25-30 సినిమాల దాకా ఆయన సినిమాల్లో నటించే అవకాశాన్ని నాకు కలగజేసినటువంటి దాసరి నారాయణరావు గారిని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు. ఆయన నా జీవితానికి 3వ మలుపు తిప్పిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆ తర్వాత హీరోగా చాలా సినిమాలు చేసాం, సక్సెస్ఫుల్గా జరిగింది. సినిమా ఇండస్ట్రీ అక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే పరిస్థితులు కూడా వచ్చినాయి. ఆ టైంలో ముగ్గురు మిత్రులను ఒక సినిమా తీస్తూ, ఆ సినిమాలో హీరో సోహన్ బాబు గారు, నేను ఒక హీరో, చంద్రమోహన్ గారు ఒక హీరో. ఆ సినిమా చేసేటప్పుడు షూటింగ్లో ఒక రోజు సోహన్ బాబు గారు అడిగారు, మురళీమోహన్ గారు మీ ఇన్కమ్ అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అడిగారు. అడిగితే సార్ నేను ఒక బిజినెస్ మ్యాన్ అండి, నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్, అందుకని బ్యానర్ పెట్టుకొని సినిమాలు తీస్తున్నానండి అన్న. వెరీ గుడ్, అది బాగుంది, చాలా బాగా చేసుకుంటున్నారు, వెరీ గుడ్ అన్నాడు. నాకు నచ్చిన సినిమాలు రైట్స్ కొనుక్కుంటున్నానండి అన్న. అది బాగానే చేసుకుంటున్నారు, వెరీ గుడ్ అన్నాడు. ఇంకా 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా చేరానండి. హైదరాబాద్లో ఉన్న డిస్ట్రిబ్యూటింగ్, తెలంగాణలో ఉన్న డిస్ట్రిబ్యూటింగ్ ఒకటి, విజయవాడలో ఉన్న డిస్ట్రిబ్యూటర్, రెండిట్లోనూ పార్ట్నర్గా చేరానండి అన్న. మీరు ఎప్పుడన్నా వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటారా అని అడిగారు ఆయన. లేదండి నాకు కుదరదు కదా. అంటే వాళ్ళు కష్టపడి సంపాదించి మీకు లాభాలు పంచుతారంటే మీరు నమ్ముతున్నారా అన్నాడు. అని ఎవరు కూడా మీకు అట్లాంటివి చేయరు, అది మాత్రం మీరు చేసే తప్పు అండి అని సోహన్ బాబు గారు అన్నారు. సార్ అలాంటి వాళ్ళు కాదండి, వాళ్ళు చాలా నీతివంతులు, నిజాయితీ పరులు, ఏమీ ప్రాబ్లం లేదండి అన్న. సరే నాకు తెలిసింది చెప్పారు, మీ ఇష్టం అన్నారు ఆయన. ఆయన ఆ నోటి మాట ఏమన్నారో జరిగిందో కానీ, సంవత్సరం తిరగకుండా 2 కంపెనీలు కూడా మూతపడిపోవడమే కాకుండా ఆ కంపెనీ వాళ్ళు చేసిన అప్పులు కూడా నా మీద పడి నేనే తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది. బికాజ్ అందులో నేను ఒక పార్ట్నర్గా ఉండటం మూలంగా. అప్పుడు మళ్ళీ సోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు చెప్పిందే కరెక్ట్ అయిందండి, 2 కంపెనీలు కూడా మూతపడిపోయినాయి, కానీ నాదొక అనుమానం అండి, నాకంటే పెద్ద హీరో మీరు, నాకంటే సీనియర్ హీరో, నాకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారు, మరి మీ డబ్బంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి అని అడిగాను ఆయన చెప్పాడు అప్పుడు. సో ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతే భూమి ఉంది. ఈ 1 వంతు భూమిలో మంచు పర్వతాల్లో వెళ్ళి నివసించలేము, ఎడారుల్లో వెళ్ళి నివసించలేము. కాబట్టి అన్నిటికీ సమకూలంగా ఉన్నటువంటి ల్యాండ్ అనేది చాలా తక్కువ ఉంది. ఇవాళ ప్రపంచం యావత్తు చూసుకుంటే జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. రాబోయే రోజుల్లో ల్యాండ్కి మంచి డిమాండ్ ఉంటుంది అని నేను నమ్మి, నా ప్రతి రూపాయిని కూడా నేను దాని మీద అవసరమైతే అప్పు చేసి కూడా ల్యాండే కొంటున్నానని చెప్పారు. అప్పుడు ఎంక్వైరీ చేస్తే మెడ్రాసు చుట్టుపక్కల ఎన్ని ల్యాండ్స్, అసలు ఎన్ని బిల్డింగ్స్ కట్టారో చెప్పడానికి లేదు. నిజంగా నాకు మాత్రం అది కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు అస్త్రం నాకు నేను అదే అప్పుడు గీతాపదేశం కృష్ణుడు చెప్తారు, నేను అందరూ కూడా నా బంధువులు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ నిన్ను చంపుతున్నాను, నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పి ఆయన అస్త్ర సన్యాసం చేస్తే వెంటనే కృష్ణ భగవానుడు, రథసారథిగా ఉన్న కృష్ణ భగవానుడు గీతోపదేశం చేశారు. ఆ గీతోపదేశం తర్వాత ఆయన అన్ని తెలుసుకొని అక్కడి నుంచి చేశారు. ఆయనకి ఎలా అయితే కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడో, నా జీవితంలో నాకు శోభన్ బాబు గారు గీతోపదేశం చేశారు. అక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడ వీలైతే అక్కడ నాకు వచ్చిన సంపాదన బట్టి మెడ్రాస్లో చిన్న సైట్లు కొనుక్కోవటం, లేకపోతే ఇళ్ళు కొనుక్కోవటం, ఇట్లా చేసుకుంటూ వచ్చాను. ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అప్పటిదాకా నేను హీరోగా నటించిన నేను ఇక్కడి నుంచి నేను హీరోగా బ్యాక్ చేయను, నా ఏజ్ 60 ఏళ్ళు వచ్చేసి అని చెప్పి అనౌన్స్ చేసి, ఆ రోజు నుంచి క్యారెక్టర్ యాక్టర్లు వస్తే చేస్తాను కానీ లేకపోతే చేయను అని చెప్పి అంటం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత క్యారెక్టర్ యాక్టర్గా కూడా నాకు పెద్దగా సక్సెస్ఫుల్గా ఎందుకు రాలేదు అంటే, 4-5 సినిమాలు వచ్చి చేస్తా అంటే అందరూ హీరో ఫాదర్ లాగా లేడండి, హీరో అన్నయ్యలాగా ఉన్నాడు, లేకపోతే హీరోయిన్ అన్నయ్యలాగా ఉన్నాడని ఇట్లా అన్నారు. అది నా పర్సనాలిటీ నాకే డిజర్వ్డ్ అయింది ఆ క్యారెక్టర్ యాక్టర్ చేయడానికి. తర్వాత కొన్ని సినిమాల్లో వచ్చినాయి. అప్పుడు ఆలోచించాను, సినిమానే నమ్ముకొని మనం ఉంటే ఇంకా బయటికి పైకి రాలేము, సంపాదించిన 4 డబ్బులు ఇవాళ కాకపోతే ఇంకో 10 ఏళ్ళ కన్నా అయిపోతాయి, ఏం చేయాలి అని ఆలోచించి మళ్ళీ నాలో ఉన్న బిజినెస్ మ్యాన్ బయటకు వచ్చి శోభన్ బాబు గారు చెప్పిన మాట నాకు గురుతుల్యంగా అనిపించి, ఆయన చెప్పినట్టుగా ల్యాండ్ మీదకి సంబంధించిన బిజినెస్ చేద్దాం అనే ఆలోచన వచ్చింది. వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ని అందరినీ కూడా అడిగి ఇట్లా రియల్ ఎస్టేట్లోకి వద్దాం అనుకుంటున్నానంటే, హైదరాబాద్లో నీలాంటి వాళ్ళు పనికిరారు,
ఇక్కడంతా రౌడీయిజం, గూండాయిజం, మోసాలు, దగాలు ఎన్నో ఉంటాయి రియల్ ఎస్టేట్లో. నీ మెంటాలిటీకి అది సరిపోదు, వద్దు అన్నారు. సార్ మీరందరూ కాయిన్కి వన్ సైడ్ చూస్తాను, నేను కాయిన్కి సెకండ్ సైడ్ చూస్తున్నానండి అన్న. అదేమిటి అన్నారు. బొమ్మ బొరుసు రెండు ఉంటాయి, మీరు బొరుసు చూస్తున్నారు, నేను బొమ్మను చూస్తున్నానండి అన్న. అదేమిటి అన్నారు ఆయన. ఇదేమిటి అనగా ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే పెళ్లి చేసుకున్న తర్వాత తనకంటూ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి అనేది ప్రతి ఒక్కడికి ఆశ ఉంటుంది. అది పెద్ద ఇల్లా చిన్న ఇల్లు అనేది వాళ్ళ స్తోమతను బట్టి ఉంటుంది. ముందే ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోయినా ఒక స్థలం అన్నా కొనుక్కుందాం, 200 గజాల స్థలం అన్నా కొనుక్కొని డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాంలే, లేకపోతే అంతగా మనం కట్టుకోలేకపోయినా మళ్ళీ అమ్మేస్తే మన పిల్లల చదువులకి వాటికి పనికి వస్తుంది, లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు పనికి వస్తుంది అని చెప్పి ఇలా అనుకుంటారు. ఇది ఒక అద్భుతమైన కళ. ఈ కళని నిజం చేసే వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం అని నేను నమ్మాను. నేను అదే చేస్తాను. ఎక్కడ 1% కూడా దగా చేయటం కానీ, మోసం చేయటం కానీ, లేకపోతే ల్యాండులు ఇది మన డిస్ప్యూట్స్ ఉన్న ల్యాండ్స్ కొని అమ్మేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటివి కానీ నేను చెయ్యను, నీతిగానే చేస్తాను, నిజాయితీగానే చేస్తానని చెప్పి ఆ రోజున ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు వరకు కూడా ఎక్కడ రియల్ ఎస్టేట్లో చిన్న తప్పు కూడా చేయకుండా, ఈ రోజుకి కూడా ఇన్నాళ్లలో చూస్తే చాలా బిజినెస్లు చేస్తాను. ఏ రోజున నా బిజినెస్ మీద ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది జరగల. ఏ రోజున కూడా నా చరిత్ర మీద ఇదిగోందుకనే ఒక బ్లాక్ మార్క్ అనేది రాల. అందుకని అంత మంచి పేరు నిలబెట్టుకోవడానికి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నాకు మంచి ఆలోచన ఇచ్చినటువంటి శోభన్ బాబు గారు కూడా మనస్ఫూర్తిగా నా జీవితంలో నేను మర్చిపోలేను. ఇవాళ వాళ్ళందరూ ఇచ్చిన సహాయంతో కానీ, వాళ్ళందరూ ఇచ్చిన సలహాలతో కానీ ఈ రోజున ఇక్కడ నిలబడగలిగానంటే వాళ్ళిద్దరూ ఆ నలుగురు నాకు చేసిన సహాయాన్ని మాత్రం నేను జన్మలో మర్చిపోలేను. జీవితం ఉన్నంత వరకు వాళ్ళందరినీ గౌరవిస్తాను. అయితే దురదృష్టవశాత్తు 3 వెళ్ళిపోయారు. ఇక ఉన్నది పూర్ణచంద్రరావు గారు ఒక్కరే ఉన్నారు. నన్ను మొట్టమొదటి హీల్ చేసిన పూర్ణచంద్రరావు గారు. ఆ పూర్ణచంద్రరావు గారికి కూడా ఏది వచ్చినా సార్ నేను ఉన్నాను అని చెప్తాడు. ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసరు, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, అన్నీ కూడా అయినప్పటికీ కూడా మీకు ఏ విధంగా మీకు ఏ అవకాశం వచ్చినా చెప్పండి సార్ అని చెప్పి నేను ప్రతిసారి కనుక్కుంటా. మన పాత్రికేయ మిత్రులు కూడా కొంతమంది వచ్చారు, కూర్గు వెళ్ళాం అక్కడికి. ఆయన మీకు 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మీకు సత్కారం నేను కూర్గులోని చేస్తాను. ఎందుకంటే నా మొదటి సినిమా చేసింది అక్కడే కూర్గులోని. 4 రోజుల పాటు అక్కడే ఉండి ఆ సినిమా జగమేమాయి షూట్ చేసుకుని వచ్చాం. అక్కడే ఆయన ఏదో ఒక రిసార్ట్ ప్లాన్ చేసి ఆయన చేస్తూ ఉంటే మేము అందరం కూడా అక్కడికి వెళ్ళాం. అక్కడ సత్కరించారు. ఆయన మొట్టమొదటి సత్కరించడం. ఆ సత్కారం చేసిన రోజున అప్పటికి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, పద్మశ్రీ అవార్డు వచ్చిందని. ఆ మొదటి సత్కారం ఆ కూర్గులో అదే పూర్ణచంద్రరావు గారి చేతుల మీద రజనీకాంత్ గారి సమక్షంలో, వెంకయ్య నాయుడు గారి సమక్షంలో చేసినటువంటి మొత్తం. అప్పుడు ఇంకా అవార్డు కూడా చేతికి రాలా. అలా చేసిన వ్యక్తి పూర్ణచంద్రరావు గారు. ఇక మిగిలి అనేటప్పటికీ మీకు అందరికీ కూడా తెలియని ఏమీ లేవు. కాంట్రవర్సీలు వచ్చినాయి కొన్ని, రాజకీయంగా కొన్ని కాంట్రవర్సీలు వచ్చినాయి. నేనంతా కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు గవర్నమెంట్ స్థలం అంతా కూడా నాకు ఇచ్చేశాడని, నేను అవన్నీ కూడా ఎన్ఆర్ఐస్కి అందరికీ అమ్మేశానని, ఇట్లా రకరకాలుగా చాలా పెద్ద వాళ్ళు, చిన్నవాళ్ళు కదా అన్నవాళ్ళు కూడా పొలిటికల్గా. ఆ పొలిటికల్గా ఉన్న వాళ్ళు అందరూ చేయటం మూలంగా నేను ఇట్లాగే ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజున చాలా గట్టిగా చెప్పాను. నా జీవితంలో నేను తప్పు చేయను, నా కంఠంలో ప్రాణం ఉందగా నేను తప్పు చేయను, నా జీవితంలో ఎప్పుడూ తప్పు జరగదు. మీరెవరైనా సరే నేను ఫలానా తప్పు చేశానని రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా రెడీగా ఉంటాను. అప్పుడు ఉన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను. అప్పుడు వేరే గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం కాదు. మీ పోలీసులు మీ దగ్గర ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు మీ దగ్గర ఉన్నారు, ప్రెస్ అంతా మీ చేతిలో ఉంది. మీరు కావాల్సింది అన్నీ కూడా నేను చేసిన ప్రాజెక్ట్ ఒకసారి చూసుకోండి. ఎక్కడైనా ఒక్క చిన్న తప్పు నేను చేసినట్టుగా కానీ, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా ఒక గయ్యం నేను ఆక్రమించుకున్నట్టు కానీ మీరు ప్రూవ్ చేస్తే మీరెవరూ నాకు శిక్ష ఎక్కర్లేదండి. అసెంబ్లీకి ఎదురుకుండా ఉన్న చెట్టుగా నాకు నేనే గురేసుకొని చచ్చిపోతాను, కానీ నేను ఎవరికి కూడా తల ఉంచాలండి అని చెప్పడం జరిగింది. అది ప్రూవ్ అయ్యింది. ఎవరు కూడా ఇంక ఎత్తుకోవడం మాట ఎత్తాలి ఈ రోజు వరకు కూడా. ఇవాళ రోజున మరి పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే అది కూడా ఒక కారణం. ఇంత బిజినెస్ మ్యాన్గా ఉండి
ఏ రోజున కూడా ఏ తప్పు చేయకుండా ఉన్నారు అనేది ఒకటి. ఇందాక ప్రభు గారు చెప్పినట్టుగా నేను ఒకటే అనుకున్నా, 100 రూపాయలతో నా జీవితం ప్రారంభించాను నేను. ఈ 100 రూపాయలు తిరిగి వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు అంటే, ఈ స్టేజ్లో నిలబడాలంటే నా పిల్లల్ని చదివించుకున్నాను, ఇళ్ళు కొనుక్కున్నాం, కార్లు కొనుక్కున్నాం, అన్నీ అయిపోయినాయి. నా బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత నాకు ఒక్కటే ఆలోచన వచ్చింది, ఈ డబ్బులన్నీ నాకు ఎక్కడి నుంచి వచ్చినాయి? మా అమ్మ నాన్న ఇచ్చినవి కాదు, ఇంకొకటి ఇచ్చినవి కాదు, సొసైటీ నాకు ఇచ్చిన డబ్బు నేను ఫీల్ అవుతున్నాను. అందుకని ఏ సొసైటీ అయితే నాకు ఇచ్చిందో అందులో నా సంపాదనలో కొంత భాగం నేను సొసైటీకి పేబ్యాక్ చేయాలి, మళ్ళీ తిరిగి ఇవ్వాలి అనే ఆలోచనతో ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనుకున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన, చాలామంది విద్యార్థులు, బ్రహ్మాండంగా చదువుకునే విద్యార్థులు చాలామంది ఉంటున్నారు. 10th వరకు వాళ్ళు ఊళ్ళో వాళ్ళు చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికీ బాగా మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా మా స్కూల్లో, మా కాలేజీలో చేరండి, మీకు ఫ్రీ సీట్ ఇస్తాం, ఫ్రీ హోడ్జింగ్ ఇస్తాం, లేకపోతే ఇదిగో ఫ్రీగా డబ్బులు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళందరినీ చేసుకుంటున్నారు. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఒక ఎంబీబీఎస్ చదవాలన్నా, ఒక ఇంజనీరింగ్ చదవాలన్నా, ఒక ఐఏఎస్కి వెళ్ళాలన్నా, ఐఐటీకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఎవరు ఎంత ఇస్తారు? ఎవరు అడుగుతారు? చాలా అవుతుంది అది. పైగా వాళ్ళకి ఆ కోర్స్ అయ్యేవరకంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. అప్పుడు నాకు వచ్చిన ఆలోచనలో ముఖ్యంగా పేదవాళ్ళని, పేద అంటే పేదల పేద, ఒక వ్యవసాయ కూలీ పిల్లలు కానీ, ఒక లారీ డ్రైవర్ల పిల్లలు కానీ, ఒక బస్ కండక్టర్ల పిల్లలు కానీ, ఒక ఫ్యాక్టరీలో చేసే కార్మికుడి పిల్లలు కానీ, ఇలాంటి వాళ్ళ పిల్లల్ని, బాగా చదువుకున్న వాళ్ళని, 90% అబోవ్ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి, 10th ఇంటర్వ్యూ తెచ్చుకున్న వాళ్ళకి, ఎంసెట్ ర్యాంక్ 5,000 లోపు వచ్చిన వాళ్ళకి నా దగ్గరికి రండి, నేను ఇస్తాను అని చెప్పి నేను అడ్వర్టైజ్మెంట్లు చేయలేదు. ఎందుకు చేయలేదండి, ఇది 10 మందికి చెప్పకూడదు అనే ఉద్దేశం ఉంటున్నాను. మన వాళ్ళందరూ కూడా ఒక మాట చెబుతారు, కుడి చేతితో చేసిన సాయం ఎడం చేతికి తెలియకూడదు, ఎడం చేతితో చేసిన సాయం కుడి చేతికి తెలియకూడదు. అందుకని నాకు తెలిసి పేపర్స్లో వచ్చే న్యూస్లన్నీ చదివిదిగో పలానా అతను ఇక్కడ ఇట్లా చదివాడు, అతనికి ఇంజనీరింగ్ చదవాలంది, డాక్టర్ చదవాలంది, అతనికి దగ్గర డబ్బులు లేదు, ఎవరన్నా సహాయం చేస్తే వస్తారో అన్న వార్తలన్నీ కూడా సేకరించి ఆ విధంగా మొదలుపెట్టి అలా మౌత్ టు మౌత్ వెళ్ళి దాదాపుగా ఇప్పటికీ 1000 మంది పైగా డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, ఐఏఎస్ ఆఫీసర్లు గాను కూడా చేసేటటువంటి అదృష్టం నాకు కలిగింది. వాళ్ళందరూ వచ్చి చెప్తుంటే, వాళ్ళు థ్యాంక్స్ చెప్తుంటే, ఆ రోజున మీరు ఇచ్చిన డబ్బులు ఇవ్వటం మూలంగా మేము ఈ స్టేజ్కి వచ్చామండి నేను వాళ్ళు చెప్పడం కానీ, అలాగే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా అబ్బాయి ఇంజనీర్ అవుతాడు, మా అబ్బాయి డాక్టర్ అవుతాడని మేము ఎప్పుడూ అనుకోలేదండి. ఆ రోజున మీరు ఇచ్చిన సాయంతో మా వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి ఉద్యోగాలు వచ్చి అమెరికా వెళ్ళి చేస్తున్నారు, లేకపోతే సింగపూర్ వెళ్ళి చేస్తారు, ఆస్ట్రేలియా వెళ్ళి ఉద్యోగం చేస్తారండి. వాడు సంపాదించే డబ్బు మాకు పంపించాడు, మేము చేసిన అప్పులన్నీ తీర్చుకునే అవకాశం ఇచ్చాడు, మాకు ఇల్లు కట్టి పెట్టాడు, మా తమ్ముడికి మా చిన్న అబ్బాయిని చదివించాడు, మా కూతురికి కట్నం ఇచ్చి పెళ్లి చేశాడు అని ఆ తల్లిదండ్రులు చెప్తా అంటే జీవితంలో ఎంతకంటే ఏం కావాలి? మనం ఎంత చేసినా 4 మెతుకులే తప్ప అంతకంటే ఎక్కువ తినం. అందుకని ఇప్పటికీ కూడా నేను సింపుల్ లైఫ్, నాకు నేనుగా అనుకుంటాను, నాది ధనవంతుడిని, నా దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయని అనుకుంటారు చాలామంది, మాత్రం కరెక్ట్ కాదు అది. నేను ఇప్పటికీ సింపుల్గానే ఉంటాను, ఇప్పటికీ మధ్యతరగతి వ్యక్తిగానే ఉంటానే తప్ప ఓ జమీందారులాగా ఉండాలి, లేని పోజులు కొట్టాలి అనేది నాకు లేదు. ఇప్పటికీ నేను ఉండేది కూడా ఒక అపార్ట్మెంట్లోనే ఉంటున్నాను. ఎందుకు ఉంటున్నారు అంటే పిల్లలకి వాళ్ళు కావాల్సిన ఇల్లు కట్టించి ఇచ్చామని వెళ్ళిపోయారు. మరి మేమందరం వెళ్ళి ఒక పెద్ద ఇంట్లో బంగళా కట్టుకొని నేను నా వైఫ్ మేమిద్దరే ఉండి ఎలా మెయింటైన్ చేయగలం? మేము వద్దులే అని చెప్పి ఒక అపార్ట్మెంట్ తీసుకొని అపార్ట్మెంట్లోనే ఉంటాం. అంత సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. మీరందరూ ఇవాళ రోజున వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున ప్రతి పాత్రికేయ మిత్రుడికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ